అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులందరికీ కూడా ఏదైతే లిక్కర్ స్కామ్స్ సంబంధించి అదేవిధంగా వాలంటీర్లని వాళ్ళ ప్రాంతానికి చెందినటువంటి వాలంటీర్లందరినీ కూడా బలవంతంగా రాజీనామా చేయించాలన్న కేసులకు సంబంధించి 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే ఈ అంశం గురించి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. కొడాలి నాని మాజీ మంత్రి అయిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య సన్నిహితులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ కొడాలి నాని గారి అనుచరులందరూ కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్లో దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మరికొంతమంది వాలంటీర్లందరూ కూడా బలవంతం పెట్టి రాజీనామాలు చెప్పించిన దానికి సంబంధించి కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి ఈ కొడాలి నాని గారు కూడా ముఖ్య నిందితులుగా ఉన్నారు. అయితే మొత్తంగా ఈ ఉదంతానికి సంబంధించి 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు ఆయన అనుచరులందరికీ కూడా. మరి రానున్న రోజుల్లో ఈయనకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఈ మొత్తం సందర్భం గురించి మీరే ఉంటారు? సన్న బియ్యం మొహం చిన్నబోయింది, అర్థమయ్యే ఉండిద్ది. సన్న బియ్యం మొహం చిన్నబోయింది అంటే ఒకప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, భాష అసలు ఎంత పద్ధతిగా ఉండేదంటే వైఎస్ఆర్సీపీ అండుకో భాష అసలు ఎవ్వరికి కూడా ఆ పద్ధతి రాకూడదు అని కోరుకునే పద్ధతి అనమాట వాళ్ళది. బాబోయ్ ఇట్లాంటి పద్ధతి గల్లాళ్ళు వద్దురా బాబు అనుకునే పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కోలో వల్లభనేని వంశీ పాపం ఒక తప్పుని సరిచేసుకుందామని చూశాడు, అది మళ్ళీ వేరేలా బూమ్రాంగ్ అయ్యి వచ్చింది. అలానే పోసాని కృష్ణమురళి పాపం అతను కూడా ఏదో చేయాలనుకున్నాడు, హార్ట్ అటాక్ అన్నాడు, హెడేక్ అన్నాడు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే పోలీసులు ఇంకా అసలు వాళ్ళని ఎలా పాపం అభినందించాలో అర్థం కాని పరిస్థితిలో రాజా అన్నాడు, కూజా అన్నాడు, ఏదేదో మాట్లాడాడు వాళ్ళని. అదొక ఎపిసోడు. అతను కూడా పాపం నిజానికి అతను ఒప్పేసుకున్నాడు, అలా నా వాళ్ళు చెప్తే నేను చేశాను, నేను అసలు సినిమాలకే రైటర్ని కానీ జగన్మోహన్ రెడ్డి రైటర్ వేరే ఉన్నాడు, ఆ గోస్ట్ రైటర్ చెప్తేనే నేను చేశాను అని చెప్పాడు. ఇంకా ఇప్పుడు కొత్తగా కొడాలి నాని, సన్నబియ్యం అంటే అతనే, సన్నబియ్యం అంటే కొడాలి నానినే. కొడాలి నాని మొహమే చిన్నపోయింది పాపం ఆయన అనుచరులు అందరి మీద కూడా. ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వాళ్ళు అధికార పగ్గాలు చేపట్టడానికి జనాన్ని ఎలా మోసం చేశారు, సన్న బియ్యం ఇస్తాము, అమ్మఒడి ఇస్తాము, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తాము అని చెప్పింది భారతీరెడ్డి స్వయంగా. ఆవిడే జగనన్న వస్తాడమ్మా అందరినీ బాగా చూసుకుంటాడు, కన్న తల్లిని చెల్లినైతే మోసం చేశాడేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మాత్రం మోసం చేయడు అని చెప్పింది. ఏం చేశాడు? ఒక పిల్లాడికి కూడా ఎక్కువే ఆయన ఇస్తే. అసలు ఇచ్చాడా? ఇచ్చిన వాటిలో టాయిలెట్ క్లీనింగ్ అని అవని ఇవని అని చెప్పేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి కొట్టేశాడు ఆ డబ్బులు. అదే తరుణంలో కొడాలి నానికి ఇచ్చారు ఒక మంత్రి పదవి. అప్పుడు ఒక ఎక్స్ మంత్రి ఆయన అడిగాడు, సన్నబియ్యం ఇస్తానన్నారు ఏంటి పరిస్థితి అంటే, ఎవడిస్తాడు చెప్పాడు నీకు, నీ అమ్మ మొగుడా, వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ భాష అసలు అది ఎన్ని జన్మలు ఎత్తితే వచ్చిద్ది అన్నట్లుండిద్ది. వాళ్ళే సాటి, వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. జగనన్న జగనన్న వీళ్ళు పద్యాలు చెప్పుకుంటారు కదా, పెద్ద పెద్ద కవితలు రాసుకుంటూ వచ్చేవాళ్ళు అప్పట్లో అసెంబ్లీలో. అవన్నీ చూస్తుంటే నిజంగా జగన్ను మించిన వాళ్ళు లేరు. అంతకంటే గొప్పవాళ్ళు ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన వాలంటీర్లు, నా సైన్యం అని చెప్పేసి పాపం వాళ్ళని, ఆ వాలంటీర్లను నెట్టనిలోన ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అరే వాలంటీర్లు అందరికీ అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఎవరు చేశారు? ఈ రోజున కొడాలి నాని అనుచరులకి నోటీసులు ఇచ్చిన దాంట్లో వాలంటీర్లని బలవంతంగా రిజైన్ చేయించారు. ఎందుకు చేయించారు? జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా అసలు మా ఉద్యోగాలనే వదిలేస్తున్నాం అని మీడియా ముఖంగా గొప్పలు చెప్పుకుందామని వాళ్ళ చేత బలవంతంగా, వాళ్ళ పని అదే కదా, గన్ను గురిపెట్టైనా పీక మీద కత్తి పెట్టైనా సరే వాళ్ళ చేత ఏదో ఒకటి చేయిస్తారు వీళ్ళు, అట్లాంటి వ్యక్తులు. అలానే వాలంటీర్ల చేత ఏదో విధంగా వాళ్ళ చేత రిజైన్ చేయించేశారు. వాళ్ళు రిజైన్ చేశారు. ఇంకొక కేసు మద్యం, ఇంకా అసలు దాని గురించి చెప్పుకుంటూ పోతే ఎలుకలు మద్యం తాగుతాయి ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు వాళ్ళు చాలా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేశారు, ఎలుకలు కూడా ఇష్టపడేంతగా. ఇంకా ఇంకొకటి రైస్ మాఫియా కూడా నడిచింది. అప్పుడు ఇంకా పంది కుక్కులు బియ్యం తినేస్తాయి, బస్తాలు క్వింటాలు, అసలు అది టన్నుల కొద్దీ తినేస్తాయి. ఇది ఎక్కడా లేని విచిత్రం అనమాట.
అసలు ఇవన్నీ వింటుంటే నిజంగా మనం ఎక్కడున్నాం, ఏదైనా వేరే లోకంలోకి ఏమైనా వచ్చామా 2019, 24లో అన్నట్లుండిద్ది వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ ప్రవర్తన. అలానే కొడాలి నాని అండ్ కోకి దగ్గరకు వచ్చింది టైం. పాపం పండింది. ఆ సినిమాలో ఉంటుంది కదండి పాట, నీ భరతం పడతా చూడు నీ పాపం పండిన నేడు అన్నట్లుగా ఆయనకి పోలీసులు అందరూ కూడా గుడ్డలోడ తీసి కొడతాను, సమాజం ముందు నిలబెడతాను, సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాను. ఇప్పుడు ఆ సప్త సముద్రాల అవతలకే వెళ్ళినట్లున్నాడు బోరుగడ్డ అనిల్. లాక్కొస్తారు, ఈడ్చుకుంటూ రమ్మని చెప్పింది కోర్టు. వీళ్ళు పోలీసులను ఏమి నిలబెడతారో తెలియదు కానీ ఈ బట్టలోడ తీస్తా వీళ్ళ మంత్రులకి, వీళ్ళ ఎమ్మెల్యేలకి, వీళ్ళ ఎమ్మెల్సీలకి బాగా తెలిసిన విషయం. వాళ్ళు ఒక కొత్త వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు అప్పట్లో, వీడియో కాల్స్ అందులో. అట్లాంటి గనులు చరిత్ర వీళ్ళు అసలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్రకి ఒక చరిత్రకారులు అని చెప్పుకోవటానికి అద్భుతమైన విషయాలు ఉండేవి. వీళ్ళు ఈ చరిత్రకారులు 2019 నుంచి 24 వరకు వీళ్ళు సృష్టించిన అఘాయిత్యాలు, ఘోరాలు, వింత సన్నివేశాలు, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ప్రజాప్రతినిధులుగా మనం ఎలా ఉండాలి అనేది మర్చిపోయి ఈ రోజున వాళ్ళందరూ కూడా శిక్షకి రెడీగా ఉన్నారు. పోలీసుల్ని బట్టలోడదీసి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టమేమో కానీ వాళ్ళందరూ మాత్రం జగన్ అండుకో, కొడాలి నాని అండుకో, పేర్ని నాని అండుకో, వీళ్ళంతా ఉన్నారు. ఈ బ్యాచ్లందరినీ నిజంగా బట్టలోడదీసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అదే కొడాలి నాని విషయంలో కూడా వాళ్ళ అనుచరులకి నోటీసులు ఇచ్చే విషయం కూడా నెక్స్ట్ కొడాలి నానినే. ఏం మాట్లాడారు ఒకప్పుడు అనేది తెలుస్తుంది. మరి కొడాలి నాని గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేశారు ప్రజలు, ఇంకా నేను ప్రజల్లో ఉండాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. మరి ఉద్యోగం పీకేసిన ఆయన మీద కేసులు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నాడండి ఒక వ్యక్తి, అతను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిధులను దుర్వినియోగం చేయటం, అతని పదవిని దుర్వినియోగం చేయటం చేశాడు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా లేకపోతే కొంతకాలం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా అతను గతంలో చేసిన తప్పు అతనే కదా. ఆ తప్పు ఎక్కడికి పోతుంది? ఎవరు ఒప్పుకుంటారు? నేను కాదు, అది నేను కాదని చెప్పేసే. మరైతే ఏం చేసుకున్నా పర్లేదంటే కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి చేస్తారు పోలీసులు. కొడాలి నాని అనేవాడిని నేను కాదు, అసలు నాకు సంబంధం లేదు అని చెబితే అప్పుడు ఏం చేయాలో పోలీసులు చెప్తారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తాను, అధికారంలో ఉంటే నాకు అహంకారం కళ్ళు నెత్తికెక్కుతి, అచ్చోసిన ఆంబోతుల్లాగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాం అన్నట్లుంటే కుదరదు. ఈరోజు ఉద్యోగం బీకేశారు, మేము మళ్ళీనేమో ప్రతిపక్ష హోదా కావాలి, ప్రజల గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో మాట్లాడతాడు, అసలు చంద్రబాబు నాయుడికి నేనే ఇచ్చాను ప్రతిపక్ష హోదా అంటాడు. ఆయనకు నువ్వు ఇవ్వటం ఏంటి అసలు? ఆ రోజున ఆయనకి 23 వచ్చినాయి. ఆ రోజు నువ్వే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు 11లో 4 తీసేస్తే అది కూడా ఉండదు అని. మరి ఈరోజు అదే జరిగింది నీకు. మరి ఏ భగవంతుడు ఎవరు విన్నారో, స్క్రిప్టు దేవుడి స్క్రిప్టు అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆ స్క్రిప్టే వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, శ్రీరెడ్డి చెప్పుకుంటూ పోతే వీళ్ళ వ్యవహారం చాలా ఉంది. వీళ్ళందరూ ఈ రోజున మేము పదవుల్లో లేము, లేకపోతే మా ఉద్యోగాలు ఓడబీకేశారు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వాళ్ళ నుండి ఎవరు హింసని అనుభవించిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా క్షమించరు. ప్రజలు చాలా బాధలు పడ్డారు. ఏం మాట్లాడాడు అసలు? మీడియా ముఖంగా చూస్తుంటే కొడాలి నాని ఒకసారి చూడండి న్యూస్లో, గతంలో 2019 నుంచి 24 వరకు అసలు అది డ్రైనేజ్ కంటే హీనంగా ఉండిద్ది ఆయన నోరు, ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులు. రోడ్లు వేయమని అడిగితే వాళ్ళల్లో ఒక మంత్రి అయితే రోడ్లు ఇస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తాము, మరి రోడ్లు కావాలా సంక్షేమ పథకాలు కావాలని అడిగిన వైనం వహర్ది. ఇతనేమో అసలు గుంటలు లేకుండా రోడ్లు ఉంటాయా అంటే, మనం అమరావతి చూసాం, వీళ్ళు గ్రామీణులంతా మట్టి తవ్వుకొని వెళ్ళిపోయారు రోడ్లు, అంత గనులు వీళ్ళు. మరి ఏం మాట్లాడతారు వీళ్ళు? రోడ్లు వేస్తామని ఎందుకు చెప్తారు? అసలు వేసిన రోడ్లలోనే మట్టి తవ్వుకొని వెళ్ళి అమ్ముకున్నారు. ఈ రోజున వాళ్ళు చేసిన గుంటలకి, అమ్ముకున్న మట్టికి ఈ రోజున మళ్ళీ ఆ గుంటలన్నీ పూడ్చాలంటే 380 కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి మాత్రమే అయ్యింది కేవలం. అట్లాంటి గనులు వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా పాపపు చిట్టాలుగా అక్కడ పేరుకుపోయి ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఊరుకోరు. ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రజల పట్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే వ్యక్తులు వచ్చారు. వాళ్ళు కూడా ప్రజల్ని మీరు భయపడకండి, మేమున్నాము, మీకు జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి చెప్పండి, ఫిర్యాదు చేయండి, మీకు ఎలా న్యాయం చేయాలో అలా జరిగి తీరుతుంది
అని చెప్తున్నారు కాబట్టే ఒకప్పుడు పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళందరికీ కూడా తిక్క కుదురుతుంది అనటానికి ఈ రోజున ఇవే నిదర్శనం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.